సో హలో గైస్, వెల్కమ్ టు తెలుగు బ్లైండ్ గేమర్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు తనిష్క్, మీరు చూస్తున్నారు తెలుగు బ్లైండ్ గేమర్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు అయితే మనం సన్సెట్ వ్యాలీ పార్ట్ 2 ఆడదాం. సో ఆల్రెడీ పార్ట్ 1 మన ఛానల్లో ఉంది. సో ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత పార్ట్ 2 చూడండి. సో ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేనేం చెప్తా అంటే, ఎవరైనా సరే సన్సెట్ వ్యాలీ ఏంటో తెలుసుకుందాం అనుకుంటే, అంటే సన్సెట్ వ్యాలీ నేర్చుకుందాం అనుకుంటే ఖచ్చితంగా పార్ట్ 1 చూస్తేనే పార్ట్ 2 అర్థమవుతుంది. లేకపోతే అసలు మొత్తం అస్సలు అర్థం కాదనమాట. సో పార్ట్ 1 చూసిన తర్వాత మీరు పార్ట్ 2 చూడండి, అప్పుడు ఇంకా మంచి అర్థమవుతుంది. సో గైస్, మనమైతే ఈరోజు సన్సెట్ వ్యాలీ పార్ట్ 2 ఒకసేపు ఆఫ్లైన్ పెడతాం. దీన్ని సన్సెట్ వ్యాలీ పార్ట్ 2 ఆడబోతున్నాం అనమాట. దీంట్లో మనం గేమ్ ప్లే కూడా ఉంటుంది గైస్. పార్ట్ 1లో నేను గేమ్ ప్లే చూపేలే కదా. పార్ట్ 1లో జస్ట్ సన్సెట్ వ్యాలీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. సో సన్సెట్ వ్యాలీ అంటే ఏంటిది, దాని డిస్క్రిప్షన్ చదివి చూపించిన కదా. సో ఈరోజు అయితే మనం పార్ట్ 2 ఆడబోతున్నాం. సో ర్యాండమ్గా మనం అయితే మ్యాచ్ చేద్దాం, తెలిసిందే కదా. 1v1 అదే పార్ట్ 1 చూసిన తర్వాతనే రండి గైస్ మీరైతే. సో 1v1 5v5 ఉంటుంది మనకి సన్సెట్ వ్యాలీలో, తెలిసిందే కదా. సో మనమైతే 5v5 కష్టం. సో 5v5 మనకి ఎట్లా చెప్తారు, 1v1 అంటే మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఒక ప్లేయరు మనకి మ్యాచ్ చేస్తే మనకి మ్యాచ్ అయిపోతాయి. కానీ 5v5 చాలా టైం పడుతుంది అనమాట. 5v5 మనకి 5 vs 5 చాలా అవసరం లేదు మనకి. 5 vs 5 మనం వచ్చే వీడియోలో చూసుకుందాం. ఈ వీడియో బేసిక్ కాబట్టి. సో 1v1 ఆడదాం మనం. సో ఓకే గైస్, మనం అయితే మాట్లాడుకుందాం, అంటే బేసిక్స్ అయితే మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ ఎవరికైతే చెప్పాలి అంటే, మీకు సింపుల్గా చెప్పాలంటే మళ్ళీ చెప్తున్నా, ఒకసారి పార్ట్ 1 చూసిన తర్వాత రండి. సో సింపుల్ చెప్పాలంటే మీకు ఒకసారి షార్ట్గా చెప్పేస్తే షార్ట్గా, అంటే ఇంకా క్లియర్గా అర్థం కావడానికి మీకు. సో 0 ఓవర్ అసాల్ట్ ప్లేయర్స్కి చెప్తున్నా, 0 ఓవర్ అసాల్ట్ ఎవరైతే ఆడతారో వాళ్ళకి బాగా సెట్ అవ్వచ్చు సన్సెట్ వ్యాలీ. ఎందుకంటే వాళ్ళు క్యాప్చర్ ద ఫ్లాగ్ ఎవరైతే మంచిగా స్ట్రాటజీతో ఆడతారో వాళ్ళకి ఇంకా మంచిగా అర్థమవుతుంది సన్సెట్ వ్యాలీ, అంటే బాగా సెట్ అయింది. ఎందుకంటే మనకి దీంట్లో చెప్పిన ఫస్ట్ పార్ట్ 1లో మనకి స్ట్రాటజీతో బేస్ అయి ఉంటుంది సన్సెట్ వ్యాలీ. క్యారెక్టర్ డెవలప్మెంట్కి సంబంధించింది అస్సలు కాదు. సో క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇప్పుడు మనం లెవెల్ 15లో ఉన్నాం, అవతల ప్లేయర్ లెవెల్ 150లో ఉన్నా కానీ మనకి కొత్త వరల్డ్ వస్తుంది. సో ఓకే గైస్, దీంట్లో ఏమేమి స్కిల్స్ ఉంటాయి, ఏమేమి టాలెంట్స్ ఉంటాయి మనమైతే చూద్దాం. సో ఒకసారి మనం ఏం చేద్దామంటే ఈరోజు బేసిక్ టాలెంట్స్ చెప్తాం మీకు. నెక్స్ట్ వీడియోలో మీకు ఒక టాలెంట్ నెక్స్ట్ వీడియోలో కొన్ని టాలెంట్స్ చెప్తా గైస్. అది మీరు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఎనిమిని కొంచెం కొట్టడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఏంటంటే మీరు ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అంత మీకు అర్థమవుతుంది. దాని మ్యాప్, సన్సెట్ వ్యాలీ మ్యాప్ ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అంత మీకు అర్థమవుతుంది. సో టైం వేస్ట్, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏం డౌట్ ఉన్నా కానీ, ఏం వీడియో కావాలన్నా కానీ కామెంట్ బాక్స్లో చెప్పండి. ఖచ్చితంగా మేము తేవడానికి ట్రై చేస్తాం. సో ఓపెన్ చేద్దాం. ఓకే, గేమ్ని డ్రీమ్ ల్యాండ్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తున్నా డ్రీమ్ ల్యాండ్. టాక్ బ్యాక్ ఆఫ్ చేద్దాం. చల్ ఓకే రైట్. డబుల్ ట్యాప్ చేద్దాం, సౌండ్ పెడతా. ఓకే గైస్, మనకి సన్సెట్ వ్యాలీ ఆడాలంటే బ్యాటిల్ ఫీల్డ్ మాస్టర్ దగ్గరికి రావాలి కదా. ఎట్లా రావాలి, నేను ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ అవంతా చెప్పేసిన. ఈ వీడియోలో టైం వేస్ట్ చేయాలనుకోవట్లే. సో ఎందుకంటే లాంగ్ వస్తుంది వీడియో. సో అందుకే మనం బ్యాటిల్ ఫీల్డ్ మాస్టర్ దగ్గరనే ఉన్నాం. టైం వేస్ట్ ఎందుకంటే నేనే వీడియో రికార్డ్ చేయడానికంటే ముందే బ్యాటిల్ ఫీల్డ్ మాస్టర్ దగ్గరికి వచ్చేసిన. సో మనమైతే ఎంపీసీ లిస్ట్లో ఇద్దాం, స్వైప్ చేద్దాం కిందికి. ఎంపీసీ లిస్ట్లో మనకు ఉన్నట్టుగా బ్యాటిల్ ఫీల్డ్ మాస్టర్ క్లిక్ చేద్దాం.
మనకి లాస్ట్లో సన్సెట్ వ్యాలీ ఉంటుంది. అది లాస్ట్లో అంటే స్వైప్ చేసుకుంటూ వెళ్తే సన్సెట్ వ్యాలీ అని వస్తుంది, చూద్దాం. సో సన్సెట్ వ్యాలీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఎంటర్ బ్యాటిల్ ఫీల్డ్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే అయిపోయి కథం. సో ఓకే, సన్సెట్ వ్యాలీలో మీకు చూపిస్తా. ఫస్ట్ ఏంటంటే మీరు దీంట్లో తెలిసిందా కదా, మీరు నార్మల్గా ఓకే మేము డ్రీమ్ ల్యాండ్కి సంబంధించిన సెకండ్ పార్ట్లో అదే డ్రీమ్ ల్యాండ్ వీడియోస్ పెట్టినాం కదా, దాని సెకండ్ పార్ట్ చూస్తే మీకు దాంట్లో ఫ్యాక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాం మేము. అండ్ ఏమేమి ఫ్యాక్షన్స్ ఉంటాయి డ్రీమ్ ల్యాండ్లో, అది దేనికి అనేసి, అంటే దేనికి ఉపయోగపడుతుంది, దాని స్కిల్ ఏంటిది అనేసి చెప్పినాం మేము సెకండ్ పార్ట్లో. డ్రీమ్ ల్యాండ్ సెకండ్ పార్ట్లో నేను చెప్పేది, సన్సెట్ వ్యాలీ కాదు. ఓకే, డ్రీమ్ ల్యాండ్ సెకండ్ పార్ట్ చూసినాం, అది కూడా మీకు చూసే రండి గైస్ ఈ వీడియో, ఓకేనా? ఎందుకంటే ఇది నార్మల్గా ఎక్స్ప్లోర్ చేస్తే అర్థం కాదు, అందుకే చెప్తున్నా. ఓకే, సో మనకైతే 1v1 మనకి క్లిక్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఇంకొక ప్లేయర్ కూడా మ్యాచ్ చేస్తాడో, అంటే ఇంకొక ప్లేయర్ కూడా మనకి 1v1 క్లిక్ చేస్తాడో, అప్పుడు మనకి ఇద్దరికి మ్యాచ్ అవ్వడం జరుగుతుంది సన్సెట్ వ్యాలీ 1v1. సో ఓకే, మ్యాచ్ అయిన తర్వాత మీరేం చేయాలంటే అక్కడ ఏమడుతుంది అంటే సెలెక్ట్ హీరో అని అడుగుతుంది, సెలెక్ట్ హీరో. సో ఆ హీరో ఏంటంటే దాని మీద క్లిక్ చేస్తే మీకు అన్ని ఫ్యాక్షన్స్ వస్తాయి అన్నమాట. సో షెన్షావ్, హిమింగ్ క్యుచో, జన్మో యాన్షి, జూచన్ ఫెంగ్యాంగ్, షీపెన్, వీటితో పాటు గేమ్లో లేని హీరోస్ కూడా సన్సెట్ వ్యాలీలో ఉంటాయి గైస్, ఓకేనా? సో వీటినే అడ్వాన్స్ హీరోస్ అని అంటాం. అవి మనకు అవసరం లేదులేండి, డైమండ్స్తో అన్లాక్ చేస్తారు. సో మీకు అంత కావాలంటే ఫ్యూచర్లో మనం చూద్దాం, మన ఛానల్కి సపోర్ట్ గట్టిగా వస్తే ఖచ్చితంగా అన్లాక్ చేసి మరీ తీసుకొద్దాం. సో ఓకే, ఇంకొన్ని అడిషనల్ సన్సెట్ వ్యాలీలో అడిషనల్ హీరోస్ కూడా ఉంటాయి, అవి మనం డైమండ్స్తో అన్లాక్ చేసుకోవచ్చు. ఓకే, డైమండ్స్ లేవు మన ఫ్రీ కాబట్టి ఈ నార్మల్ ఫ్యాక్షన్స్తో మనం ఆడదాం. ఏ ఫ్యాక్షన్స్తో ఆడదామంటే క్యూచ్వోతో ఆడదాం. క్యూచ్వో అనేది నేను ఎవరికైనా బేసిక్ ప్లేయర్స్కి క్యూచ్వోనే రికమెండ్ చేస్తాను, నార్మల్ కానీ సన్సెట్ వ్యాలీలో కానీ. ఎందుకంటే ఈజీ ఉంటుంది మీకు, ఏమంటారు రికవరీ, హెచ్పి రికవరీ కానీ. సో బేసిక్ ప్లేయర్స్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట క్యూచ్వో. అంటే ఉపయోగపడుతుంది అంటే బాగా సెట్ అవుద్ది, మీకు హ్యాండిల్ చేయగలుగుతారు బేసిక్ ఉన్నప్పుడు. సో అడ్వాన్స్ లెవెల్కి పోయినా కోతి షెన్షావు, హిమింగ్, యాన్షి అవన్నీ మీకు అలవాటు అవుతాయి అనమాట, జూచన్ ఇవన్నీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్ కాబట్టి సో క్యూచ్వోతో ఆడదాం, 1v1 సెలెక్ట్ చేసుకుందాం. సో గైస్ ఇంకొకటి ఏంటంటే ఒకటి అనౌన్స్మెంట్ అంటే అలా కాదు, ఒకటి చెప్పేది ఉంది మీకు. ఏంటంటే అమ్మ దమ్మొస్తుంది పిల్. ఓకే, సో ఓకే, ఏంటంటే కొంతమంది డ్రీమ్ ల్యాండ్లో తెలిసిందే కదా గైస్, 2 మోడ్స్ ఉంటాయి. ఒకటేమో నార్మల్ క్యారెక్టర్ డెవలప్మెంట్, ఇంకోటేమో సన్సెట్ వ్యాలీ. సో కొంతమంది ఇప్పుడు కొంచెం డ్రీమ్ ల్యాండ్ గురించి తెలిసిందే అనుకోండి, అంటే డ్రీమ్ ల్యాండ్ ఎలా ఆడాలో అయితే తెలుసు, కానీ వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే డ్రీమ్ ల్యాండ్ ఆడరు, జస్ట్ 15 లెవెల్ వరకు వాళ్ళు క్యారెక్టర్ డెవలప్ చేసేసుకొని సన్సెట్ వ్యాలీయే ఆడతారన్నమాట. ఇంకా డ్రీమ్ ల్యాండ్ ఆడరు వాళ్ళు, జస్ట్ వస్తారు సన్సెట్ వ్యాలీ ఆడతారు వెళ్తారు అంతే. ఇంకా డ్రీమ్ ల్యాండ్ టచ్ చేయరు వాళ్ళు, డెవలప్ చేయరు, జస్ట్ సన్సెట్ వ్యాలీ మాత్రమే ఆడతారు వాళ్ళు. సో అదనమాట. అట్లా కూడా ఉన్నారు కొంతమంది జస్ట్ సన్సెట్ వ్యాలీ ప్లేయర్స్, వాళ్ళు తోపులు అనమాట. నేను ఎక్కువ డ్రీమ్ ల్యాండ్ ఆడతా, సో సన్సెట్ వ్యాలీలో అంత ప్రో కాదు నేను, బట్ చెప్తా ఎట్లా అనేసి. సో బట్ అంత ప్రో అయితే కాదు, నా ముందే చెప్తా, ఎందుకంటే కిల్స్ కొంచెం కష్టమే దీనిలో. కానీ మీరు గిట్లా సన్సెట్ వ్యాలీ పైననే ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీరు దీంట్లో ప్రో అవుతారు, ఇదైతే నాకు గ్యారంటీ ఇస్తున్నా. నేను అంత ఫోకస్ చేయను సన్సెట్ వ్యాలీ పైన, అందుకే నేను ప్రో కాదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. ఓకే గైస్, ఇప్పటికి టైం మస్తు వేస్ట్ అయిపోయింది. మనం ఎంపీసీ లిస్ట్లోనే ఉన్నాం, మీరు లేకపోతే ఎంపీసీ లిస్ట్లోకి రండి. ఇక్కడ గార్డ్ అని దొరుకుతారు, దీని మీద క్లిక్ చేయండి. క్రాస్ సర్వీస్ మ్యాచింగ్ 5v5 అని ఉంటుంది, క్రాస్ సర్వీస్ మ్యాచింగ్ 1v1 ఉంటుంది. మనకి 5v5 అది కాబట్టి 1v1 సెలెక్ట్ చేద్దాం.
already ఓ started. ఓ ఓ ఆల్రెడీ మ్యాచ్ అయిపోయింది. మనం క్యూచ్ సెలెక్ట్ చేద్దాం. ఫాస్ట్ ఉండాలి దీనిలో. సెలెక్ట్ దిస్ హీరో. You selected put. సెలెక్ట్ యూనివర్సెస్ స్కిల్ కరెంట్ క్యూర్. దీని మీద ఉంది. You confirm to select put. టాస్క్ లిస్ట్లోకి వెళ్ళండి. మీకు ఒక టాస్క్ కనిపిస్తాయి ఇక్కడ, క్లిక్ చేయండి. మై పవర్ టాలెంట్స్ ఉంటుంది. ఇప్పుడు ఓకే, టాలెంట్ పైన క్లిక్ చేయండి. ప్రైమరీ టాలెంట్స్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఫైటింగ్ అని ఉందిగా ఒక టాలెంట్, దీని మీద క్లిక్ చేసి అప్గ్రేడ్ చేసేసుకోండి ఫస్ట్. ఓకే, ఈ ఒక్క టాలెంట్ అనేది మనకు అప్గ్రేడ్ అయిపోయింది. టాలెంట్స్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి మనకు డార్క్ గోల్డ్ అడుగుతుంది అనమాట. సో ఆ డార్క్ గోల్డ్ ఎలా సంపాదించాలంటే ప్లేయర్స్ని కొడితే మనకు వస్తుంది. సో ఫస్ట్ మ్యాచ్ అయిన తర్వాత కొంచెం డిఫాల్ట్గా మనకు డార్క్ గోల్డ్ ఉంటుంది అనమాట. దాంతో మనం ఫైటింగ్ అప్గ్రేడ్ చేసుకోవాలన్నమాట. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్యూచువోకి మనం అంటే నేను నార్మల్గా చెప్పేస్తున్నా, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి. ఐస్ లోటస్ వర్ల్పూల్ అని ఉంటుంది. క్యూచువో తీసుకుంటే ఆ స్కిల్ అప్డేట్ చేసుకోండి ఫస్ట్. సో అప్గ్రేడ్ అయిపోయింది. ఇంకోటి గైస్, మీరు ఒకసారి ఒక్క నిమిషం నేను ఒక్క నిమిషం. సో ఇంకొకటి ఏంటంటే, ఓకే మనం గిల్స్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చెప్తున్నా. ఓకే ఓకే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేయర్ ఓపెన్ చేయండి. లేయర్ ఓపెన్ చేసేసి ఒకసారి మీకు రైట్ స్వైప్ చేయండి. నావిగేషన్, యాడ్ బ్యాగ్, స్ట్రెంత్ అని అవ్వండి. స్కిల్స్ అని వచ్చి దీన్ని క్లిక్ చేయండి. స్కిల్స్ ప్రోగ్రామ్ 1 ఈజ్ యాక్టివేటెడ్ అన్నది దీన్ని క్లిక్ చేయండి. ఓకే ఓకే గైస్, ఇక్కడ మనం ఏంటంటే మీరు ఫస్ట్ టైం ఆడుతున్నారు కాబట్టి నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంటే మీరు ఫస్ట్ టైం ఆడితే ఇది. సో ఓకే, మీకు ఏంటంటే స్కిల్స్ ఉంటాయి, తెలిసిందే కదా. ఆ స్కిల్ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. అంటే డౌన్ స్క్రీన్లో మనం స్వైప్ అప్ చేస్తే స్కిల్ వస్తుందా, స్వైప్ డౌన్ చేస్తే స్కిల్ వస్తుందా, స్వైప్ లెఫ్ట్ చేస్తే స్కిల్ వస్తుందా, స్వైప్ రైట్ చేస్తే స్కిల్ వస్తుందా, స్వైప్ డబుల్ ట్యాప్ చేస్తే స్కిల్ అప్లై అవుతుందా అని మనకు తెలియాలి కదా. సో తెలియాలంటే మనం లేయర్ ఓపెన్ చేసేసి ఇప్పుడు దాన్ని చెప్పినా కదా, సిస్టమ్ లైక్ ఓకే లేయర్ ఓపెన్ చేసేసి స్ట్రెంగ్తన్ క్లిక్ చేసిన తర్వాత స్కిల్స్ క్లిక్ చేసేసి దాని తర్వాత స్కిల్స్ ప్రోగ్రామ్ 1 ఈజ్ యాక్టివేట్ అంటే దాని మీద క్లిక్ చేసేసి మనం ఇప్పటివరకు అప్గ్రేడ్ చేసిన స్కిల్ అక్కడ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం అప్డేట్ చేసినాం, ఐస్ లోటస్ వర్ల్పూల్ అనే స్కిల్ మాత్రమే అప్డేట్ చేసినాం. సో అది ఒక్కటే కనిపిస్తుంది మనకి. సిస్టమ్ లైక్ గైస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, నేను చాలా స్పీడ్గా ఉండాలి, లేకపోతే మనం ఓడిపోతాం అనమాట. సో ఎట్లనే ఓడిపోతాను తెలుసు, ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఉండాలి. ఓకే 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 గేమ్ ప్లే మనం ఆడదాం, టెన్షన్ లేదు. కొంచెం ఈ వీడియో పెద్ద ఉంటుంది. సో ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఓకే మీకు ఐస్ లోటస్ వర్ల్పూల్ అనే స్కిల్ స్వైప్ అప్ చెప్పినా కదా, తెలుసుకోవాలి ఫస్ట్. స్కిల్స్ ప్రోగ్రామ్ 1 దానిపైన క్లిక్ చేయగానే మీకు అక్కడ తెలుస్తుంది. ఎంటీ అని ఉంటుంది, అది వదిలేసేయండి. ఎంటీ అని ఎందుకు ఉంటుంది అంటే మనం ఇంకా అప్గ్రేడ్ చేయలేదు కాబట్టి. మనం ఇప్పుడు ఏం అప్గ్రేడ్ చేసినాం, జస్ట్ ఐస్ లోటస్ వర్ల్పూల్ మాత్రమే అప్గ్రేడ్ చేసినాం. సో అదొకటే కనిపిస్తుంది అనమాట. సన్సెట్ వ్యాలీలో 5 స్కిల్స్ మాత్రమే ఉంటాయి గైస్. నార్మల్గా మనకి బయట అయితే 10 స్కిల్స్ ఉంటాయి, బట్ సన్సెట్ వ్యాలీలో 5 స్కిల్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇది కొంచెం మీకు అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టం ఉంటుంది, బట్ అర్థమైన తర్వాత ఆడుకోవచ్చు మీరు దీంతో. సిస్టమ్ లైక్ ఓకే ఇది ఆపేస్తున్నా, ఇది బాగుతుంది ఆపేసి. ఓకే సో ఇగో ఓకే గైస్, సన్సెట్ వ్యాలీలో చెప్పిన కదా పార్ట్ 1లో టవర్స్ ఉంటాయి అనేసి. ఇప్పటిదాకా మీకు ఒక సౌండ్ వచ్చి ఉంటుంది కదా, ఇది కాదు, మీకు కొంచెం బ్యాక్ చేస్తే ఇట్లా ఒక డిస్ట్రా అయినట్టు ఒక సౌండ్ వచ్చి ఉంటుంది కదా. దాని సౌండ్ ఏంటంటే
మన లైట్ టవర్ 1 2 3 అని ఉంటుందని చెప్పిన కదా. లైట్ టవర్ మిడిల్ 1 డిస్ట్రా అయిపోయిందనమాట. అది డిస్ట్రా అయిపోయిన సౌండ్. ఎనిమి మన టవర్ని డిస్ట్రాయ్ చేసేసాడు అనమాట. అది సౌండ్. ఏంటి బ్రో నువ్వు ఎలా ఎనిమిని కిల్ చేయవా అంటే నెక్స్ట్ మ్యాచ్లో ఆడదాం. నేను జస్ట్ ఇప్పుడైతే నెక్స్ట్ వీడియోలో కాదు, System like tower. ఈ వీడియోలోనే ఆడదాం, టెన్షన్ తీసుకోకండి. సో ఓకే, ఇది ఓకే. వెపన్ ఎలా అప్లై చేయాలి మీకు తెలిసే ఉంటుంది కదా. System lead of some. నేను ఏం అంటే ఈ మ్యాచ్లో జస్ట్ అంత మ్యాప్ అంత చెప్పేసి నెక్స్ట్ మ్యాచ్లో మొత్తం మ్యాచ్ ఆడతాను అనమాట. అది ఈ కావాలని ఓడిపోతున్నా నేను. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఎలా కొట్టాలంటే ఈ వెపన్ ఉంది కదా, System like tower. డౌన్ స్క్రీన్లో ట్యాప్ చేస్తే ఇది మనకి వెపన్ అనేది ఇది ఏమంటారు వస్తూ ఉంటుంది అనమాట. మాన్స్టర్ మన ఎదురుగా ఉన్నప్పుడు మనం ఏమంటారు ఇది వెపన్ అప్లై చేస్తే వస్తుంది అనమాట అది. సో ఇప్పుడు స్వైప్ అప్ చేసినాం అనుకో మనం, ఇప్పుడేం కాదు బట్ మాన్స్టర్ కానీ ఎనిమీ కానీ మన ఎదురుగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి మన స్వైప్ అప్ చేసాం అనుకోండి స్కిల్ అప్లై అవుతుంది. అంటే స్కిల్ ఐస్ లోటస్ వల్పర్ కదా. System like tower. ఐస్ లోటస్ అంటే మీకు అర్థమైనట్టు చెప్పాలంటే System or light. అగో గైస్, ఇప్పటిదాకా ఒక సౌండ్ వచ్చింది కదా, అది ఇంకొక టవర్ అనేది డిస్ట్రాయ్ అయిపోయింది అనమాట. మనం ఎలా చూసుకోవాలి ఇదంటే స్వైప్ డౌన్ చేయండి. కస్టమ్ నావిగేషన్ లిస్ట్, టీమ్ మెంబర్ లిస్ట్, మాన్స్టర్ లిస్ట్, System like tower. ఎనిమీ ప్లేయర్ లిస్ట్, ఎంపీసీ లిస్ట్, ప్లేయర్ లిస్ట్, రీజన్, టీమ్, గ్యాంగ్, వరల్డ్, బ్రాడ్ మెసేజ్ లిస్ట్. బ్రాడ్ మెసేజ్ లిస్ట్లో మనకి ఇవన్నీ మెసేజెస్ ఉంటాయి. అది అంటే మన టవర్ అటాక్ చేస్తుందా, డిస్ట్రాయ్ అయిపోయిందా. సో ఇది చూద్దాం. సిస్టమ్ లైట్ టవర్ మిడిల్ 3 ఆఫ్ అవర్ క్యాంప్ ఈజ్ అండర్ అటాకింగ్. సో మన లైట్ టవర్ మిడిల్ 3 ప్రమాదంలో ఉంది అంటే ఎనిమి. System like tower middle 3 of our camp is under attacking. సో ఓకే గైస్, నేను ఒకటి చెప్పడం మర్చిపోయినా, సారీ. దీనిలో 3 టవర్స్ ఉంటే ఒకటి మెయిన్ టవర్ ఉంటుంది అనమాట. ఆ మెయిన్ టవర్ని కనుక మనం చంపేస్తే మనం విన్ అయిపోతాం. ఓకేనా. విన్ అయితే ఏమొస్తుంది బ్రో అంటే ఏం రాదు, ఎంటర్టైన్మెంట్ వస్తుంది. నిజంగా గైస్ నేను జోక్ చేయట్లేదు. రివార్డ్ అయితే ఏం రాదు మనకి. 5v5లో వస్తుంది. System like tower. ఇది నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియో చెప్పేసిన. సో చెప్తానే ఉంది. System or light tower middle 3 has been destroyed. సో డిస్ట్రాయ్ అయిపోయింది అనమాట. ఇది కూడా ఇట్లా మనకి ఆ సౌండ్ వస్తుంది. System like tower main of our camp is under attack. UCUG attack you. 全体不仁啊！ అది ఎనిమి చచ్చిపోయాడు అనమాట. ఈ సౌండ్ ఏంటంటే ఎనిమి మనల్ని ముందుకి సోల్జర్స్ని చంపుకుంటా మన టవర్లోకి వచ్చేసాడు అనమాట. అందుకే మీకు నేను నా టవర్లో ఉన్నా కానీ వాడు ఏమంటారు నా దగ్గరకు వచ్చేసాడు అనమాట ముందుకి. ఆ సోల్జర్స్ని చంపేస్తే మనకి ఏమంటారు ముందుకు వచ్చేసాడు గైస్. సో మీకు అర్థమైనా ఇంకో మ్యాచ్ ఆడదాం. సరెండర్ కొడుతున్నా. System or light tower main has been destroyed. System light camp surrender. ఓకే, ఫెయిల్ అయితే ఇట్లా సౌండ్. నేను కావాలనే సరెండర్ కొట్టినా ఎందుకంటే వాడు చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, మనం వీక్ ఉన్నాం. అంటే వీక్ అంటే అలా కాదు, నేను ఇప్పుడు ఒక కొత్త మ్యాచ్ ఆడి చూపిస్తాను మీకు. కొంచెం ఫాస్ట్గా ఆడతా. మీకు కొన్ని ఇప్పుడు చెప్పినవి ఎక్స్ప్లెయిన్ చేయను. సో మీరు కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకో మ్యాచ్ ఆడదాం గైస్. నా రోల్ పేరు గోస్ట్ అని ఉంటుంది. సో మనకు కిల్ చేస్తే చెప్తుంది అనమాట. సిస్టమ్ గోస్ట్ ఆఫ్ కిల్ చేస్తే చెప్తుంది. సో మళ్ళీ 1v1 తీసుకుందాం. You have already started Sunset Valley replica matching. చూద్దాం మ్యాచ్ అవుతుందేమో. సో రికార్డింగ్ పాజ్ చేద్దాం, అనవసరంగా టైం వేస్ట్ ఎందుకు. మ్యాచ్ అయిన తర్వాత నేను చూస్తా, రికార్డింగ్ రిజ్యూమ్ చేస్తా. మ్యాచ్ అయితే
మ్యాచ్ అయింది. హీరో సెలెక్ట్ చేద్దాం. You selected Putu. You confirm to select Putu. సో మనం అయితే టవర్స్ ఆఫ్ ఎనిమీస్ క్యాంప్ క్లిక్ చేద్దాం. సో టాస్క్ లిస్ట్లో ఉంటుంది. నేను ఇప్పటిదాకా చెప్పినవన్నీ మళ్ళీ రిపీట్ చేయను. నేను క్యూచ్బో తీసుకున్నా. సో క్లిక్ చేద్దాం. రైట్ ఆల్టర్ ఉంది, దీని మీద క్లిక్ చేద్దాం. పోతుంది పోనీ. ఏం డౌట్ అని కామెంట్ చేయండి గైస్, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో ఓకే, పోతుంది, వెయిట్ చేద్దాం. ఇక్కడ మనం సోల్జర్స్ని చంపితే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం లెవెల్ అప్ చేసుకొని పవర్ అప్ అవ్వచ్చు. సో ఇప్పుడైతే మనం లెవెల్ 1, ఎనిమి కూడా లెవెల్ 1. ఇక్కడ ఆపేసాలి మనం. అంటే వాడు లైట్ ఆల్టర్ క్లిక్ చేసాం కదా మనం. ఇక్కడ వాటర్ ఉంటుంది. వాటర్లోకి వెళ్ళొద్దు. వాటర్ ఉంటే పవర్ఫుల్ మాన్స్టర్ ఉంటుంది, చంపేస్తుంది. System te whole బ్యాక్ రావాలి. బ్యాక్ ఎలా రావాలనేసి నావిగేషన్లో అదే ఫస్ట్ వీడియో సెకండ్ వీడియోలో ఉంటుంది, చూసుకోండి. నార్మల్గా అవి చూసిన తర్వాతనే చూడండి గైస్, లేకపోతే అస్సలు అర్థం కాదు, ముందే చెప్తున్నా. సో వెనకకి రావాలి. వాటర్లోకి వెళ్ళొద్దు, వెనకకి రావాలి. వెనకకి వస్తే మనం వస్తారు ఎనిమీస్ విల్ అపియర్ ఇన్ 5 seconds ఏదో ఉంది కదా. అది ఆ సౌండ్ సోల్జర్స్ది. మన దగ్గరకు వస్తున్నారు. ఇది ఫైట్ చేద్దాం. హ్యాంగ్ అప్ start చేద్దాం. hang up. చూద్దాం, ఫైట్ చేద్దాం. Hang up edge. హ్యాంగ్ అప్ ఏంటంటే నేను చెప్తాను మీకు, హ్యాంగ్ అప్ చూసుకొని వాడాలి. ఎక్కువ హ్యాంగ్ అప్ వాడారనుకోండి బ్యాక్ పారిపోయింది. డెవలప్ అయింది కదా, మనం టాస్క్ చూద్దాం. Hang up edge. Start hang up. హెచ్పి చూసుకుంటూ డ్రగ్ ఎలా యూజ్ చేయాలంటే కింది స్క్రీన్లో స్వైప్ రైట్ విత్ 2 fingers. లెవెల్ పైన స్కిల్ అప్డేట్ చేద్దాం, లేకపోతే వస్తాం. ముందుకు పోదాం. సోల్జర్స్ వచ్చినాకపోతే ముందుకు పోవాలి మనం. Start hang up. వెనకకి రా. అది మనం ఎనిమీని ఫాలో కావద్దు, లేకపోతే వాడు మనల్ని టవర్లో గుంజుకొని చంపేస్తాడు. వాడి టవర్లోకి వెళ్ళొద్దు మనం, మన క్యాంప్లో ఒకసారి. Mark _ man attack. Hang up edge. నన్నే చంపుదాం అనుకుంటున్నాను. సారీ గైస్. Start hang up. ఏమనుకోకండి. ఇట్లా కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ప్లీజ్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మీరు, లెవెల్ పెరుగుతున్నా కొద్ది. లేయర్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ ఫిల్ చేస్తున్నా ప్రశాంతంగా ఉంటుంది. System ke shield of the defense tower is gone, and the RPG is coming down. System you were defeated by poor Grand అమ్మయ్య, ఈయన చేతిలో అయితే చావలేదులే, మాన్స్టర్ చేతిలో వచ్చింది. మార్క్ మ్యాన్ అంటే మనం కూడా 4లోనే ఉన్నాం, లెవెల్ 8 కూడా 4లో ఉన్నాం. సో క్యాంప్లోకి పోదాం.
అర్థం చేసుకొని ట్రై చేయండి. నేను నా వీలైనంత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో పార్ట్ 3 కూడా చేద్దాం మనం. పార్ట్ 3 కూడా చేద్దాం. సో కామెంట్ చేయండి గైస్, పార్ట్ 3 కావాలా వద్దా అనేసి. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. లేయర్ ఓపెన్ చేస్తే నావిగేషన్ పక్కకి ఒక బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే కూడా టాస్క్ లిస్ట్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. అది అందుకైనా మంచి బ్యాక్ రద్దాం. బ్యాక్ ఓ కనీసం గైస్, సీరియస్ పడదాం. వాన్ చేయట్లేదు చచ్చినాం ఈసారి అవుతాం. ఓకే అర్థమైంది. అడ్వాన్స్ టాలెంట్స్లో డెడ్లీ అట్రాక్ట్ అది అప్డేట్ చేద్దాం. ఇది క్రిప్ట్ పెరుగుతుంది, గట్టి డ్యామేజ్ అవుతుంది. అండ్ టాలెంట్స్ పైన పార్ట్ 3లో చెప్తాం మనం. పార్ట్ 3లో టాలెంట్స్ పైన మాట్లాడుతున్నాం. హెచ్పి తక్కువ ఉంది వాడిది, కొట్టచ్చు కానీ పారిపోతున్నాడు. హ్యాంగప్ బాగా వాడద్దు మనం. ఎంత హ్యాంగప్ వాడితే వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది క్యారెక్టర్. పారిపోతున్నాడు. లైట్ టవర్ మిడిల్ వన్ ఉంది కదా, దీన్ని కొడితే మనం అవతల క్యాంప్ అది రికవరీ మా సవాలేమన్నా తప్పించుకున్నాం. కొంచెం అయితే చచ్చేటోళ్ళం. మనం ఏం చేయాలంటే అట్లాంటి టైంలో బ్యాక్ మనం వెనుకకు పోయేసి హెల్త్ రికవర్ చేసేసుకొని మళ్ళీ ముందుకు వచ్చేసారు. పూర్తి కాలేదన్నమాట హెల్త్ రికవరీ. ఏం లేదా అది సౌండ్ లెవెల్ అప్ ఇట్లా ఆడాలి చూసుకొని. ఎందుకంటే హ్యాంగప్ చాలా డేంజర్ గైస్. హ్యాంగప్ ఎందుకు డేంజర్ బ్రో అంటున్నా అంటే ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది. చూసుకోవాలి మనం. పవర్ఫుల్ మాన్స్టర్ అటాక్ చేస్తే ఖతం అయిపోతుంది. అగో పెద్ద అయితే చెప్తాడు. జూచన్ తీసుకున్నాడు అవతల ప్లేయర్. వీడు స్ట్రాటజీ ఏం వాడుతున్నాడు అంటే, జూచన్ ఒక స్కిల్ ఉంటుంది, అది అప్లై చేస్తే మనం అవతల ప్లేయర్కి కనిపించకుండా అటాక్ చేయొచ్చు. అది వాడుతున్నాడు. సన్సెట్ వ్యాలీలో ప్రో అయితే మస్తు మజా వస్తుంది. కాకపోతే నాకు అంత నచ్చదు సన్సెట్ వ్యాలీ. నాకు పర్సనల్గా అంత నచ్చదు. డ్రీమ్ ల్యాండే ఆడతా, బయట డ్రీమ్ ల్యాండ్ ఆడతాను. ఎందుకంటే సన్సెట్ వ్యాలీ ఆడ డెవలప్ అయింది. స్కిల్ అప్డేట్ చేద్దాం. ఐస్ లోటస్ డార్క్ గోల్డ్ చూసుకున్నాం. ఆగా
27 అయిన తర్వాత అల్టిమేట్ చూడు. Mark underscore man attack. ట్రాప్ అది ట్రాప్. అమ్మ ఫాలో అవుతున్నా ఫాలో. రేజ్ అప్లోడ్ చేస్తున్నారు. రేజ్ చూద్దాం, మొత్తం రికవర్ చేసుకుని పోదాం. వచ్చేస్తుంది. చెయ్యి కాకా జల్దిగా ముందుకు పోతున్నా. సో మనము Start hang up. అవ్వకుండా మనం కాపాడుకోవాలి. Start hang up. ముందుకు Start hang up. అది నా కొడుకు hang up and అది వీడు హెచ్పి చూసుకుని సర్లే ఏవట్లే. టవర్ని అయితే కొట్టడం కదా, సో టవర్ని అయితే కొట్టడం కదా చాలు. ఓకే అన్ని కొట్టను, టవర్ని కొట్టను. జల్దీ నాడు. ఓకే గైస్ పోతుంది. ఇదే మాయమైపోయి కొడతారు కొడుకు. Start hang up. కొట్టు. Mark underscore man attack. అప్డేట్ చేస్తుంటారు కొంచెం. చెప్పినా కదా గైస్, క్యూచువోకి ఒక స్కిల్ ఉంటుంది, అది రికవర్ చేసేది. అది Start hang up. ఇట్లా కొట్టాలి మాన్స్టర్స్ని ఎనిమి లేనప్పుడు. Man attack. Hang up and గోల్డ్ మామూలుగా రావడం. స్టార్ కొడదాం, స్టార్. Private Charles said no, I don't have any. సర్లే ఆడు వేరే వాడు వదిలేసండి.
Range level 1. Annihilation. Star level 0. Attack plus 25. HP plus 600. Upgrade. Successful upgrade level 1. స్టార్ కొట్టిన స్టార్ Defuse in 7 seconds. 14 seconds. Player with empty. చూద్దాం ఇప్పుడు ఇది. Defuse in 1 second. Defuse in 1 second. Defuse in 7 seconds. Defuse player with box. Defense post. HP level 45. Max HP 60. 40. Level 10. Defuse box. Player with empty. Private. Charles. Set and roll to line channel. Read message list. Add object. Private Cole Charles. Set. Echo fund. Private Cole Charles. Set. No, I don't have any. Also, I wanted to ask if you know anyone who wants to buy 2 accounts on the new service with love. Private Cole. Access the profit world. And channel record is empty. World Cole. Congratulations to 2 billion hamburger. And this team is a player list. దీంతో తర్వాత మాట్లాడదాం కానీ ఇప్పుడు అంత టైం లేదు. Start hangar. System schedule tower middle one of our campus under attack. సరే సార్ నీకుందా Hang up head. Start hangar. Hang up head. చూసుకుంటా ఉండాలి మీరు చాలా ఫాస్ట్గా Start ఉండాలి. hangar. రారా రారా 2 సార్లు నేనే తెచ్చి ఎక్కువ చాలా మటుకు తగ్గించింది గైస్. కొంచెం అయితే ఆడిపోయేవాడు. లాస్ట్ మినిట్లో వచ్చిన నేను చాలా 1 HP తగ్గిపోయింది ఆల్మోస్ట్. చెయ్యి వీడియోలో పరువైంది. ఏం చేస్తాం అయితే ఉంటే ఓకే డార్క్ గోల్డ్ వస్తూ ఉంది మనకి. అప్డేట్ చేసుకుందాం పని లేదు. గంట Start hangar. 升级了， Hang up head. ప్లాన్ వేసాడు. ఈ టైంలో రావాలి దెబ్బకి వస్తాడు కొంచెం. అమ్మా Hang up head. Start hangar. హెచ్పి తగ్గుతుంది. ఇడు పారిపోతున్నాడు. సౌ నీ అబ్బా సౌ నీ అబ్బా పారులు అని చెప్పి హెచ్పి ఆడు రికవర్ చేసుకుని పోయినాడు. సావు నువ్వు మిడిల్ దీన్ని చంపాలి మనం మాన్స్. అది మళ్ళీ టవర్ని చంపేసిన. ఈయన చంపలేండి, టవర్ని చంపేస్తాం. ఈయనకి ఇస్తా ఆగిన మామూలుగా నేను కొంచెం అల్టిమేట్ కొడుతున్నాను. వీళ్ళు చంపట్లే టవర్లోనే ఇస్తున్నాం కానీ వీడు దెబ్బ కొడతారు మనల్ని. కొద్దిసేపు అయితే జల్దీ రెస్పాండ్ అయితే చేయొచ్చు. కానీ అబ్బా రెస్పాండ్గా ఇదేగా ఈ సప్పుడు ఇది జల్దీ ఒకటి ఇంకా రెండింటిని మనం ఖతం చేసేస్తున్నాం టవర్స్ని. ఇంకా 2 ఉంటే మనం గెలిచిపోతాం. కేజీ దొరకట్లే వీడు బ్లడ్ డ్రింక్ కొట్టినా కదా చూద్దాం. మొత్తం ముందు నడు. Hang up head.
దాచుకొని కొడుతుంది. Start hang up. దాచుకొని కొడుతుంది. దమ్ముంటే ముందుకు రాదు. Hang up end. Start hang up. Mark underscore man attack. అదో Hang up end. Mark underscore man attack. Start hang up. System mark underscore man of. కొంచెం లెవెల్స్ ఇచ్చేసుకో. 12, 11, 13. బట్ ఓకే కానీ కిల్స్ దొరకట్లే. ఏదో టాలెంట్స్లో ఏదో గోల్డ్ అయితే తక్కువ ఏం లేదు. 6 గోల్డ్కి బాగానే దొరుకుతుంది. గైస్ సారీ గైస్, నేను అసలు సన్సెట్ వెళ్ళినారు చెప్తున్నా. అంటే ఓకేలే కానీ అంటే దారుణంగా అయితే కావాలి కానీ బట్ ప్రోప్లెట్స్ వస్తే అయితే కష్టం. Start hang up. లెవెల్ 13. Mark underscore man attack. సోల్జర్స్ని అయితే కథం చేసేసా. కొన్ని బ్యాక్ పోయి హెల్త్ రికవర్ చేసుకుందాం ఒకసారి. ఓకే ఓకే ఆల్మోస్ట్ ఉంది. మన మ్యాక్స్ ఉంది. Start hang up. దాచుకుంటుంది. Mark underscore man attack. సస్తా నేనైతే సన్సెట్ వ్యాలీలో ఫ్యూచర్లో కూడా ప్రో ప్లేయర్ కావాలనుకోవట్లేదు. నేను నాకు నచ్చదు. 0 అవర్ అసలు ప్రో కావాలనుకున్నాను. సన్సెట్ వ్యాలీలో అయితే అనుకోవట్లేదు. దిగినంత వద్దులే, మీరు రాండి, మీకోసమే కదా ట్యూటోరియల్ తీసి పెడుతున్నాను. లేకపోతే 3 టవర్ ఖతం చేసేసి మెయిన్ టవర్ ఖతం చేస్తే మ్యాచ్ ఎండ్ మనమే విన్. డ్రాగన్ హార్ట్ Start hang up. పారిపో వాడుకోండి. Start hang up. బచ్చాయి అన్ని చిన్నపిల్లల ఆట కలిసి చిన్నపిల్లల ఆట. నేను చిన్న ఉన్నప్పుడు ఆడుతున్నాను. సచిన్ గైస్ ఇది కిల్ చేస్తున్నాడు కానీ మనం టవర్స్ కొడుతున్నాం, గట్టిగా ఇస్తున్నాం ఇంటికి.
ఒక్కటే ఉంది, ఇంకొక మెయిన్స్ వచ్చింది అనుకో కత్తం మనకి. గైస్ ఒక్క మెయిన్స్ వస్తే మనం విన్. కిల్స్ ఇయట్లే బట్ టవర్స్ని చంపుతున్నాం మనం బాగానే లోకల్. అరే జల్దీ ఎనిమికి చాయిస్ ఇచ్చేటట్టు ఉంటుంది. ఎంత పెద్ద అయిందో వీడియో చూడాలి. చిన్న పిల్ల ఆట అని ఎప్పుడో చూసిన చిన్న పిల్ల ఆట. ఇంకా ఉంది ఇంకి నాకు తెలిసి ఎట్లా వద్దులే ఇప్పుడు చెప్తే ఏం కావు. నేను చూద్దాం. అప్లోడ్ చేసామంటే దీన్ని చంపితే మనం వినరా. దీన్ని చంపితే మనం విన్. ఇక్కడ మనకు రిజల్ట్ ఉంటుంది. ఇది విన్ మ్యూజిక్ అవర్ సైడ్. ఇది ఎన్ని కిల్స్ ఎన్ని డెడ్స్ ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ కాపీ ఉంటుంది, అది క్లిప్ బోర్డ్లో కాపీ. ఈ హ్యాంగప్ వల్ల నేను చూపించలేకపోయినా అమ్మ. సక్సెస్ఫుల్గా విన్ అయినాం. బట్ సారీ నేను కిల్స్ చేయలేకపోయినా కొంచెం మనకి. కానీ మీకైతే సక్సెస్ఫుల్ విన్ అయితే చూపించిన బట్ కిల్స్ అయితే చేయలేకపోయినా గైస్. వాడు సూచన తీసుకోండి. బట్ వాడు ఎన్ని స్ట్రాటజీలు యూజ్ చేసినా మనమైతే అదేమంటారు వాడు మనల్ని కొడితే మనం టవర్స్ని కొట్టినాం. సో ఇదన్నమాట వీడియో. నచ్చిందని అనుకుంటున్నాను. ఏ డౌట్ ఉన్నా అని కామెంట్ బాక్స్లో చెప్పండి. నన్ను కాంటాక్ట్ కావండి, నేను హెల్ప్ చేస్తాను. సో ఇది గైస్ వీడియో. ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే గైస్ మీరు ఎక్స్ప్లోర్ చేయాలి గేమ్ని. ఎందుకంటే ప్రతిదీ అంటే అలా అని కాదు, మీరు ఎంత ఎక్స్ప్లోర్ చేస్తారో అంత అర్థమవుతుంది మీకు. ఏ గేమ్ అయినా అంతే అనుకోండి, బట్ ఇది ఇంకా ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అంత అర్థమవుతుంది. సో ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.